అది భారత భగవంతుడు వేరు దేవుడు వేరా? అన్నీ ఒకటేనండి. పంచభూతాలే భగవంతుడి స్వరూపం అండి. హిందీలో భగవాన్ అంటారండి. భ అంటే భూమి అండి, గ అంటే గగన్ ఆకాశం, గ అన్నప్పుడు వస్తుంది, అంటే అగ్ని, వా అంటే వాయు, నా అంటే నీరు. పంచభూతాలే భగవంతుడి స్వరూపం. దేవుడు పరమాత్మ వేరు అంటారు కదా, వేరు అంటే వీళ్ళకన్నా గొప్ప అని చెప్పేసి అంటారు కదా. అది శరీరంలో ఏ పార్ట్ గొప్పదండి? శరీరంలో ఏ పార్ట్ గొప్పది అంటే శరీరంలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆయా సమయం సందర్భం బట్టి ఒక్కొక్క మహాత్ములు పుట్టు. దేవుడు అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది? ఆత్మ పరమాత్మ అండి. ఇప్పుడు సముద్రంలో ఒక ఇంత పిండి ఉందనుకోండి, దాంట్లో మీరు ఒక పూరి చేయొచ్చు, గోధుమ పిండితో చపాతీ చేయొచ్చు, రకరకాలు తయారవుతుంది, కానీ పిండి ఒకటే కదా. ఎట్లయితే బంగారం ఒకటే అన్నమాట, ఆభరణాలు వేరే వేరే. కాబట్టి ఆయా సందర్భం బట్టి మహాత్ములు యదా యదాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు భగవద్గీత. ధర్మం నశించినప్పుడల్లా నేను పుడతానన్నాడు. కాబట్టి భగవంతుడు ఆయా సమయం సందర్భం బట్టి ఒక్కొక్క అవతారం పురుషులు వచ్చారు ఈ దేశానికి. ఎందుకంటే ఇది కర్మభూమి అనమాట, ఇది భోగభూమి కాదనమాట. వస్తువులు ఎప్పుడు సుఖానివ్వదండి. పరమాత్మ ఎట్లా పుట్టాడు? పరమాత్మ ఎట్లా పుట్టాడు అంటే దానికి ఇంకా అది మహాత్ములని అడగాలి, ఆధారం ఏంటి అంటే. కానీ మనం ఏంటంటే ఒక సామాన్యుడుగా, నేను ఒక వ్యక్తిగా భగవంతుడు విశ్వాసం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు అండి. గత 40 సంవత్సరాల నుంచి నేను భారతదేశం అంతా పర్యటన చేస్తున్నాను అండి. ఈరోజు మీ ఛానల్కి పిలిచారు, నేను అక్కడి నుంచి వచ్చాను. నా దగ్గర ఎప్పుడు జేబులో డబ్బులు ఉండవండి, కానీ విశ్వాసం ఉంటుందండి. ఇప్పుడు భగవంతుడు నేను ఎక్కడో చూడట్లేదండి, మీలోనే ఆ భగవంతుడు నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, నన్ను ఆ భగవంతుడు పిలిచానని వచ్చాను నేను. ఎందుకంటే నాకు ఒక శ్రద్ధ అన్నమాట. మనిషి పైన మనిషి గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి సామాన్యంగా రాజకీయ పరంగా, కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలండి. అందుకే మనసే అందాల బృందావనం అన్నారనమాట. కాబట్టి ఆ జీవుడే దేవుడు అన్నది ఒకటి తపనతోని పెద్దవాళ్ళు గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని అండి. తింటే పశువుల విలువ పెరుగుతుంది అంటండి, వింటే మనుషుల విలువ పెరుగుతుంది. కాబట్టి గురువులు పరమాత్మ అనే జ్యోతి ఎట్లా వచ్చింది? మీరే అన్నారు ఇప్పుడు, పరమాత్మ అనేది జ్యోతి అన్నారు అనమాట. కాబట్టి ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చిందంటే దానికి నా దగ్గర సమాధానం లేదండి, అది మీరు పెద్దవాళ్ళు గురువులని అడగాలి. కాబట్టి పరమాత్మ ఒకడు ఉన్నాడని నాకు ఒక టాయిలెట్కి టూలెట్కి తెలియని వ్యక్తినండి నేను ముందు మాట్లాడుతున్నాను అంటే. నేను 40 సంవత్సరాల నుంచి గురువులు చెప్పిన శ్రద్ధగా విన్నాను అనమాట. ఇప్పుడు గాలి ఎక్కడ ఉంది అని అంటే దానికి ప్రూఫ్ అంటే ఏం చూపిస్తామండి? అంటతా ఉండి, కానీ మీరు ఫ్యాన్ వాడుతున్నారు అనుకోండి, మీకు గాలి వస్తుంది కాబట్టి మీరు ఫీల్ అవుతారు అనమాట. అట్లా ఇది భారతీయత ఏంటంటే భగవంతుడు విన్నాడు, మనకు ఆధారం. దేవుణ్ణి జ్యోతితో సమానం అంటారు కదా, పరమాత్మే జ్యోతి మనలో ఉంది, దేవుడే జ్యోతి, జ్యోతి దేవుడు అంటారు కదా. ఆ జ్యోతి మనలో ఉందండి. గురువు ఒక వెలిగిన దీపం అన్నమాట. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి? వెలిగించలేదు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాడు. సడన్ గా దేవుడు గురువు ఇద్దరు వస్తే ఫస్ట్ మన గురువు ఇంపార్టెంట్. నేను అదే అడగాలనుకున్న క్వశ్చన్, గురువు గొప్పనా దేవుడు గొప్పనా? గురువే గొప్పవాడండి. ఎందుకంటే దేవుడు ఎవడో మనకు తెలియదండి, కానీ చూయించేవాడు గురువు అనమాట. అనుకోకుండా ఒక గురువు గారు ఒక ఆవును తీసుకొని వెళ్తూ ఉన్నారంట. ముగ్గురు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారంట. గురుగారు అడిగారంటే ఏంటి సమస్య అంటే, ఏం లేదు స్వామి, మా నాన్నగారు మొన్న చనిపోయారు, వెళ్తూ వెళ్తూ ఆయన ఆస్తి మా ముగ్గురు రాసి వెళ్ళిపోయారు, మీ ఏం రాశారు అని అడిగారంట. ఏం లేదు ఆ రోజుల్లో ఒక ఆస్తి అంటే ఆవులే ఉండేదండి. ఈ రోజు డబ్బులతో ఆస్తి. గురువే గొప్ప ఎందుకు అవుతారు దేవుడి కన్నా? అందుకే చెప్తున్నాను, అందుకే ఎందుకు అవుతాడని చెప్తున్నాను అనమాట. అందుకే ఆ ముగ్గురికి ఏం రాశారు అని అడిగారంట. ఏం లేదు స్వామి, మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి, పెద్ద కొడుకుకి సగం రాశారు, రెండో కొడుకు దాంట్లో సగం రాశారు, మూడో కొడుకు ఒక తక్కువ రాశారు స్వామి. ఇప్పుడు మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి స్వామి. ఇప్పుడు పెద్ద కొడుకు సగం అన్నప్పుడు 11.5 అవుతుంది స్వామి. అందుకే కొన్ని ఆవులను కొయ్యాలా, ఏం చేయాలని మేము కొట్లాడుకుంటున్నాం అన్నారు. ఓరి ఇంతేనా, 23 ఆవులు పట్టుకురండి అన్నారంట గురువు. 23 ఆవులు తీసుకొచ్చారంట. గురుగారి దగ్గర ఒక ఆవు ఉంది కదా, ఈ ఆవును దాంట్లో కలిపారంట గురుగారు. ఎంత అయిందండి? 24 అయింది. తీసుకోరా. పెద్ద కొడుకు ఏం రాశారు? 12, సగం కదా, 12 ఇచ్చి పంపించేశారంట. మళ్ళీ రెండో కొడుకు ఏం రాశారు? దాంట్లో సగం రాశారు, ఎంత 6, ఆయనకి ఇచ్చి పంపించేశారంట. మూడో కొడుకు ఏం రాశారు? ఒకటి తక్కువ రాశారు స్వామి, 5, ఆయనకి ఇచ్చి పంపేశారు. గురుగారిది ఒకటి మిగిలింది కదా, ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. గురుగారి పని చేస్తారు. గురువు ఏంటంటే దారి చూపిస్తాడు అనమాట. ఏదైనా సమస్య పరిష్కారం గురువు దారి చూపిస్తాడు. గురువు దిక్సూచి లాంటి వాడు. ఇప్పుడు మీరు పడవలో వెళ్తున్నారు, దానికి ఒక దిక్సూచి, దారి ఇటు, ఈ దారి ఇటు వెళ్తుంది, ఈ దారి వెళ్తుంది. ఎందుకు అంటే గురువు అనుభవంతో ఉంటాడు. అనుభవం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి, వాస్తవం సుఖాన్ని ఇస్తుంది. విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందండి, లేకుంటే విషంగా మారుతుంది.
ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయింది. మన కుటుంబ వ్యవస్థ దేవుడు ఏదో ముందు ముందు నుంచి లేదన్నమాట. కాలక్రమేణంగా ఇవన్నీ మార్పులండి. ఈరోజు పంచదార బొమ్మ ఏ సినిమాలో అంటే టక్మన్ పిల్లలు చెప్తున్నారండి. కానీ అదే మన సప్త ఋషుల పేర్లు చెప్పండి, మనం అందరం ఆ ఋషుల సంతానం అండి. బాహుబలి సినిమా అంటే అందరికి తెలుసు పిల్లలకి. ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి, నా కార్లో వచ్చారు, బెంగళూరులో వచ్చేవరకు పాట స్టార్ట్ అయిందండి. ఆ పాటను కొంచెం మార్చానండి నేను. పంచదార బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే వృథా ఈ జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ పంచడం నేర్చుకోబమ్మ. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి, సృష్టి నియమం అన్నమాట. కాబట్టి ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. ఎందుకంటే ఈ శరీరం మట్టితోనైందండి, ఇది మట్టిలోనే కలిసిపోతుంది అన్నమాట. ఆత్మ పరమాత్మకు సంబంధించిందండి, ఇది పరమాత్మ. కాబట్టి పెద్దగా ఒక గోళం ఇది సృష్టి. నేను కూడా గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని కాబట్టి దాంట్లో కొన్ని తెలిసినే మీతోని పంచుకోవడానికి ఒక ప్రయత్నమే చేస్తున్నా. కాబట్టి అందుకే అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చినిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,